ఫ్రెండ్స్ కేసీఆర్ ఇంట్లో సోదాలు, బయటపడ్డ వేల కోట్లు. ఈ విషయాలను తెలియాలంటే గనక వీడియో కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి. లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసిన వాళ్ళవుతాం. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు. అయితే కేసీఆర్ ఇంట్లో ఇప్పటికిప్పుడు సోదాలు నిర్వహిస్తే వేల కోట్లు దొరుకుతాయని బాంబు పేల్చారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కేసీఆర్ సభ సక్సెస్ అయిన నేపథ్యంలో తెలంగాణ మంత్రులు కౌంటర్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడారు. 10 సంవత్సరాలు గొప్పగా పాలించామని కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారని ఫైర్ అయ్యారని. అదేవిధంగా ధనిక రాష్ట్రాన్ని అప్పగిస్తే 8 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టారని మండిపడ్డారు. 21 మంది ముఖ్యమంత్రుల పరిపాలనలో చేసిన అప్పులు కేవలం 64,000 కోట్లు మాత్రమేనని వివరించారు. ఇది నిజమా? అబద్ధమా? అంటూ ప్రశ్నించారు జూపల్లి కృష్ణారావు. ఇక అటు కేసీఆర్ సభపై మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా స్పందించారు. కాంగ్రెస్ పార్టీని విలన్ అని చేసిన వ్యాఖ్యలను కేసీఆర్ వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు పొన్నం ప్రభాకర్. సోనియా గాంధీ మినహా తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు ఇవ్వలేరని కేసీఆర్‌కు తెలుసు అన్నారు. కేసీఆర్ సభకు జనం రాకపోతే పోలీసుల మీద అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం మీద నెట్టడం సరైన పద్ధతి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్.